కొన్ని సందర్భాల్లో మనకు ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది, ప్రభువా నాకు ఎందుకు ఈ కష్టాలు, నాకు ఎందుకు ఈ బాధలు, నాకు ఎందుకు ఈ ఆర్థిక సమస్యలు, ఎందుకు ఈ అష్ట కష్టాలు, ఎందుకు ఈ అనారోగ్య సమస్యలు, ఎందుకు ఈ ఆటుపోట్లు, నేను ఏం చేశానని చెప్పి ఎన్నెన్నో ప్రశ్నలు మనం వేస్తూ ఉంటాం. సంగమా, దయచేసి విను. నీ జీవితంలో నిర్నిమిత్తముగా నువ్వు కష్టాలు గుండా, ఇరుకు ఇబ్బందులు గుండా, వ్యాధి బాధలు గుండా, ఆర్థిక సమస్యలు గుండా వెళ్ళవలసి వస్తుంది అని అంటే, దేవుడు దాన్ని నీ జీవితంలో అనుమతించాడు అని అంటే కారణం తెలుసా? ఏదో ఒక రోజు నువ్వు కలిగి ఉన్న ఈ అనుభవము ద్వారా అనేక మందికి దేవుడు నిన్ను ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. కాబట్టి నిన్ను ఈ అనుభవం గుండా తీసుకెళ్తున్నాడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి. ఈరోజు ఏదైనా ఒక ప్రత్యేకమైన సమస్య గుండా వెళ్తున్నావా? అర్థం కానటువంటి కష్టం గుండా వెళుతున్నావా? ఎందుకు ఇలా జరుగుతుందో నీకు అర్థం కావట్లేదా? నాకే ఎందుకు ఇలా జరిగిందని నీకు అనిపిస్తుందా? దీని అంతటి వెనుక దేవుని యొక్క మహాజ్ఞానం ఉంది, దేవుని యొక్క మహత్తరమైన ప్రణాళిక ఉంది. నువ్వు కలిగి ఉన్న కష్టము ద్వారా అనేక మందికి నువ్వు ఆదరణగా మారబోతున్నావు. కష్టాలు గుండా వెళ్ళిన వాడే కష్టం గుండా వెళుతున్న వాడిని అర్థం చేసుకోగలుగుతాడు. అనారోగ్యం గుండా వెళుతున్న వాడే అనారోగ్యం గుండా వెళుతున్న వాడిని అర్థం చేసుకోగలుగుతాడు. నా జీవితంలో సుమారు 20 సంవత్సరాల క్రితము లేదా 25 సంవత్సరాల క్రితము ఒక రోడ్డు పక్కన ఏడుస్తూ ప్రభుని ఈ ప్రశ్న వేశాను. ఎందుకు ప్రభు నాకు ఈ కష్టాలు, ఎందుకు ప్రభు నాకు ఈ మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఎందుకు నువ్వు అనుమతిస్తున్నావు అని ప్రార్థన చేస్తే ప్రభు నాకేం చెప్పాడో తెలుసా? 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉండబోతున్నారు, నడవబోతున్నారు, తిరగబోతున్నారు. కాబట్టి ఆ అరణ్యంలో లక్షల మందిని అదే అరణ్యంలో మోషే నడిపించాలి. కాబట్టి మోషేని ఏం చేశా? అదే అరణ్యంలో 40 సంవత్సరాలు తర్ఫీదిచ్చాను. అరణ్యంలో మోషే 40 సంవత్సరాలు తర్ఫీదు పొందుకొని ఉండకపోతే 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను ఆ అరణ్యంలో నడిపించగలిగేవాడు కానే కాదు. మోషేకి అర్థం కాల, ఎందుకన్నా జీవితం ఇలా తగలడింది, ఎందుకని అరణ్యంలో నేను గొర్రెలు కాచుకునేవాడిగా ఈ ప్రాంతాలన్నీ సంచరించాల్సిన కర్మ నాకు ఎందుకు పట్టింది, ఎన్నోసార్లు ఏడ్చి ఉంటాడు. కానీ ఆ తర్వాత అర్థమైంది, ఇదే అరణ్యంలో నా వెనుక కొన్ని లక్షల మంది వెంబడించబోతున్నారు. వాళ్లకు దారి చూపించాలంటే నేను ఈ అరణ్యంలో ప్రతి అనుభవం తెలిసిన వాడినై ఉండాలే. దేవుడు ఈరోజు ఒక శ్రమ గుండా, కష్టం గుండా నేను తీసుకెళ్తున్నాడంటే అనేక మందికి ఆదరణగా నువ్వు ఉండాలని, అనేక మందికి ఆశీర్వాదంగా నువ్వు మారాలని ఆ కష్టాన్ని నీ జీవితంలో అనుమతించాడు. అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. దావీదు కష్టాలు గుండా వెళ్ళాడు, ఇరుకు ఇబ్బందులు గుండా వెళ్ళాడు. కారణం తెలుసా? సుమారు 400 మంది అదే కష్టం గుండా, అదే ఇరుకు ఇబ్బంది గుండా వెళుతున్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడడానికి, వాళ్ళకి ఆశీర్వాదంగా మారటానికి. ఆ తరువాత తను కష్టాలు గుండా, ఇరుకు ఇబ్బందులు గుండా వెళుతూ ఉన్నప్పుడు నేర్చుకున్న ఆత్మీయ పాఠాల ద్వారా దేశాన్నే ఆశీర్వాదకరంగా మార్చటానికి దేవుడు ఆ కష్టాలను, ఇరుకు ఇబ్బందులను దావీదు జీవితంలో అనుమతించాడు.